హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గచ్చిబౌలిలో నర్సింగ్ విద్యార్థి ఆత్మహత్య కాస్త కలకలం రేపింది. అయితే ఇది ఆత్మహత్య అనేది తేలాల్సి ఉంది. చాలామంది అంటే అత్యాచారం చేసిన తర్వాత చనిపోయింది, చంపేశారు అన్న కోణంలో కూడా ఈ దర్యాప్తు అయితే సాగుతుంది. అసలు ఈ కేసు ఏంటి, దీనికి సంబంధించిన వివరాలను డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, అమ్మాయిల మీద అఘాయిత్యాలు మనం సర్వసాధారణంగా చూస్తూనే ఉన్నాం. వాటి మీద మీరు ఎన్నోసార్లు చెప్పారు కూడా. ఇప్పుడు మరొక కేసు, నర్సింగ్ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని అంటున్నారు. కాకపోతే అది హత్యలాగా కూడా కనిపిస్తుంది. అత్యాచారం జరిగిన తర్వాత అమ్మాయిని చంపేశారన్న కోణంలో కూడా దర్యాప్తు అయితే చేపడుతున్నారు. మరి ఏంటి కేసుకు సంబంధించిన వివరాలు ఏంటి, ఏం జరిగే ఛాన్స్ ఉంది మేడం? మనకు కూడా చాలా వివరాలు ఇంకా తెలియదండి. పోలీసులు ఇంకా పెద్దగా ఏమీ చెప్పలేదు. అయితే ఇప్పటికున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఏంటంటే, ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఆ అమ్మాయి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ నర్సింగ్ విద్యార్థినిగా ఉంటూ మరి రేపు మాపో చదువు అయిపోయేలాగా ఉంది. అయితే ఆ అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు గచ్చిబౌలిలో ఉన్న ఒక హోటల్లో రెండు రూములు తీసుకొని వాళ్ళు పార్టీ చేసుకున్నట్లుగా ఆ రూమ్లో ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. అంటే అక్కడ మద్యం బాటిల్స్ కావచ్చు, సిగరెట్లు కావచ్చు, ఇవన్నీ కనిపిస్తున్నాయి. అక్కడక్కడ రక్తపు మరకలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి బయటికి వెళ్ళిన సందర్భంలో ఈ అమ్మాయి మాత్రమే రూమ్లో ఉండి ఈ అమ్మాయి ఊరేసుకుంది అనేది వాళ్ళు అంటున్నారు. వాళ్ళ పేరెంట్స్కి కూడా ఫోన్ చేసి చెప్పారు, మీ అమ్మాయి ఇలా ఆత్మహత్య చేసుకుంది అని. పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. పోలీసులు వచ్చారు. అలాగే ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే, మా అమ్మాయి ఎలా ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు, ఏదో జరిగి ఉంటుంది, ఏమీ జరగందే మట్టుకు ఇలా జరగదు, దానికి ఆ ముగ్గురే బాధ్యులు అని. ఇప్పుడు మనం కూడా ఏమంటాం, ముందైతే వాళ్ళే అంత క్రితం వరకు, ఒక అరగంట క్రితం వరకు, పావుగంట క్రితం వరకు కలిసి ఉన్నారు కాబట్టి ఆమెలో ఏమైనా ప్రవర్తనలో తేడా వచ్చినా, లేకపోతే ఆమెకి ఏదన్నా ఇప్పుడు కలిసి హోటల్ రూములు తీసుకునేంత స్నేహం ఉంది అంటే ఆమె గురించి పూర్తిగా ఎంతో కొంత వీళ్ళకి తెలిసే ఉండాలి, తెలియకుండా ఉండదు. మరి తెలిసి ఉన్నప్పుడు వీళ్ళు ఏమై ఉంటుంది, ఇప్పుడు ఆ నిమిషము వీళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత మాత్రమే సడన్గా అమ్మాయి ఊరేసుకుంటుంది అని లేదు కదా. అంతకుముందు ఏదో జరిగి ఉండాలి. ఈ ఇద్దరు అమ్మాయిలకి ఉన్న సంబంధం ఏంటో బయటకు వస్తే ఏం జరిగి ఉంటుంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఆ మధ్య కూడా ఎల్బీ నగర్లో అనుకుంటా, వనస్థలిపురంలోనూ ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చింది అని చెప్పి పార్టీ ఇవ్వమని చెప్పి అడిగి హోటల్ రూమ్లో పార్టీ చేసుకొని తర్వాత అతను ఆ అమ్మాయిని అత్యాచారం చేయటం కాకుండా అతని ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చి అత్యాచారం చేయించడం అనేది మనం చూసాం. ఇలా అపాయకరమైన పరిస్థితుల్లో ఆడపిల్లలకి ఇలా ప్రాణాలు పోగొట్టుకోవడము, అత్యాచారాలు బారిన పడటము జరుగుతుంది. ఇది చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ అత్యాచారానికి గురైన వాళ్ళకి మట్టుకు ఆ బాధ చాలా రోజులు ఉంటుంది. అసలు మీకు ఆ హక్కు లేదు. ఆమె అంగీకారం లేకుండా 30 సెకండ్లు తేరిపార కూడా చూడటానికి హక్కు లేదు మీకు. 30 సెకండ్లే ఇచ్చింది టైము. అంటే అర నిమిషం పాటు కంటే ఎక్కువసేపు ఒక మహిళని చూడకూడదు ఆమె అభిష్టానికి వ్యతిరేకంగా. ఇప్పుడు మీకు ఇష్టమైంది అనుకోండి, గంటల తరబడి కూర్చొని చూసుకోండి, ఎవరు కాదనరు. మరి అలాంటప్పుడు మీరు అత్యాచారాలు ఎలా చేస్తారు? అంటే ఇప్పుడు ఈ 30 సెకండ్లు చూసేదానికి ఇంకొక అత్యాచారం జరిగేదానికి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? మీరు ఎట్లా చేస్తారు? అసలు ఎందుకు చేయాల్సి వస్తుంది? మీ ధైర్యం ఏంటి, మీ ధీమా ఏంటి, మీ హక్కు ఏంటి? ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కవేళ ప్రేమ వ్యవహారం ఉందనే అనుకుందాం. ప్రేమ వ్యవహారం ఉన్నంత మాత్రం అత్యాచారాలు చేయమని లేదు. మీరు ఏ వేదనకి గురి చేయకపోతే ఆ అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది? పోనీ ఆ అమ్మాయే చేసుకుంది, మీరు ఏమీ చేయలేదు అనుకుందాం, ఎందుకు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది? ఏదైనా మీ నలుగురు మధ్యలోనే తెలుసు. ఇప్పుడు ఆమె ఎలాగో లేదు కాబట్టి మీ ముగ్గురే సమాధానం చెప్పాలి. ఈలోపు ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయి మనస్తత్వం మొదటి నుంచి తెలిసిన వాళ్ళు కాబట్టి ఆమె ధైర్యవంతురాలు, ఇట్లా చెయ్యదు అని చెప్పి వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా ఏమన్నారంటే, ఒక మాట, వాళ్ళేదో తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు కానీ అది ఆత్మహత్యగానే అనిపిస్తుంది అన్నారు. మరి అప్పటి వరకు అంత సంతోషంగా గడిపి అన్ని సిగరెట్లు తాగి వాళ్ళు అంత మద్యపానం చేసిన తర్వాత అంత సంతోషంగా ఉండి
ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎందుకు అట్లా చేసుకుంటారు? అందుకని ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితుల్ని మనం పూర్తిగా అవగాహన చేసుకుంటే అసలు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అసలు? మీరు ఏ ఉద్దేశంతో పల్లెటూరు నుంచి సిటీకి వస్తున్నారు? ఓ చదువుకోవాలని, ఒక వృత్తిలో స్థిరపడాలని, అలాగే తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాలని. అసలు మిమ్మల్ని ఇంత చదివించేవాళ్ళు, వాళ్ళు ఎన్ని కష్టాలు పడి వాళ్ళు చదివిస్తారు. వాళ్ళు చదివించిన తర్వాత వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండటం పోయి మీరు ఇలాంటి క్షణికమైన ఆనందం కోసమో, మీరు సంతోషం కోసమే వెళ్ళారనుకోండి, అది వేరే విషయం. మీ మీ అసలు మీరు తల్లిదండ్రులను ఇంత బాధ పెట్టడము, వాళ్ళకి సొసైటీలో వాళ్ళకి ఎంత, వాళ్ళ అమ్మాయి అంట వెళ్ళిందంట చదివించడానికి, అందుకే ఆడపిల్లల్ని చదివించొద్దు అంటారు. మేము అందుకే చెప్పాము ఆడపిల్లల్ని చదివించకూడదు. వాళ్ళకి 18 ఏళ్ళు రాకముందు దొంగతనంగానే పెళ్లి చేయాలి, 18 ఏళ్ళు వచ్చాకైనా పెళ్లి చేయాలి తప్పితే వాళ్ళని చదివించకూడదు. ఓ అయ్య చేతిలో పెట్టేసేయాల్సిందే అనే మాటలు వచ్చేది ఇందుకే, ఇట్లాంటివి చూసినప్పుడే. అందుకే ఆడపిల్లలు, చదువుకుంటున్న ఆడపిల్లలు చాలా క్రమశిక్షణతో ఉండి చాలా అపాయకరమైన ప్రదేశాలకు వెళ్ళొద్దు. ఒక హోటల్ రూమ్ అంటే నీకేం స్వేచ్ఛ ఉంటుంది అక్కడ? ఒకవేళ జరగదాంది ఏదన్నా జరుగుతుంది అని నువ్వు పసిగడితే కూడా నువ్వు బయటికి రాగలుగుతావా? నిన్ను రానిస్తారా వాళ్ళు? ఆ ఉద్దేశం ఉన్నవాళ్ళు ఎందుకు ఆడపిల్లలు ఇంత ధైర్యం ఎందుకు చేస్తున్నారు అసలు? దీని వెనక వీళ్ళని ప్రేరేపిస్తున్న విషయాలు ఏంటి అంటే, పల్లెటూరు నుంచి వస్తారు సిటీకి, వాళ్ళకి రాగానే ఇక్కడ ఒక కల్చర్ షాకు. ఇంత పెద్ద సిటీని వాళ్ళు మొదటిసారి చూసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వచ్చి ఇక్కడ ఈ ఫ్యాషన్స్, ఇవాళ ఈ స్మార్ట్ ఫోన్ ఒకటి వచ్చేసింది, దీనిలో ఎవరెవరితోనూ పరిచయాలు, ఎందుకు ఆ పరిచయాలు అర్థం కాదు, ఎవరు మన మోసం చేస్తారో, ఎవరు మన దోపిడీ చేస్తారో, ఎవరి వల్ల మనకి ప్రాణహాని ఉంటుందో, ఎవరి వల్ల మనకి హింస ఉంటుందో కూడా వీళ్ళు తెలుసుకోలేనంత అమాయకత్వంతోనూ, అంత మాకేం జరుగుతుందిలే అనే ఒక ధీమాతో వాళ్ళు ఉంటారు. అలా ఉండకపోతే వీళ్ళని పల్లెటూరు గబ్బిలాయలు అంటారను, ఫ్యాషనబుల్గా బట్టలు వేసుకోకపోతే వీళ్ళకి ఏమి తెలియదు అనుకుంటారు, వీళ్ళకి కల్చర్ తెలియదు అనుకుంటారని ఏం చేస్తారంటే వచ్చిన వెంటనే ఇంకా వాతలు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి దీనివల్ల కూడా అంటే ఒక మనస్తత్వం మారిపోతాం. ఇప్పుడు మీరు చదువు మీద చూపించండి ఆ కసి ఏదో, ఆ పట్టుదల ఏదో. చదివిన తర్వాత జీవితంలో స్థిరపడటానికి ఉపయోగించండి ఆ కసిని, ఆ పట్టుదలని. అంతేగాని ఇలాంటి వాటి కోసం ఈ మద్యపానము, సిగరెట్లు, ఈ హోటల్ రూమ్స్, ఇవి ఎంతవరకు మనకి సేఫ్టీ అనేది ఒక్కసారి ఆలోచించాలి. అబ్బాయిలకైనా సేఫ్టీ కాదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏదో సంతోషంగా గడిపారన్న మాటే అనుకుందాం పోనీ, ఈ కేసులోంచి బయటపడే లోపు వాళ్ళ జీవితం ఏమవుతుంది? ఒకవేళ వీళ్ళే నేరస్తులైతే జైలుకి వెళ్తే వీళ్ళ జీవితాలు ఏంటి? నేనేదో వాళ్ళ పైన సానుభూతి చూపిస్తున్నానని కాదు, ఎవరిదైనా జీవితమే కదా, నాశనం చేసుకోమని. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రాణమే పోయింది అంటే మీరు ఏదన్నా చేసి ఆ అమ్మాయి బయట ఎవరికన్నా చెప్తుందేమోననే ఉద్దేశంతో చంపైనా ఉండాలి, లేదు మీరు చేసిన దానికి ఆవిడే చనిపోయినా ఉండాలి. ఏదో ఒక రూట్ కాజ్ అయితే ఉంది ఇక్కడ. ఆ రూట్ కాజ్ని నిభాయించుకోలేనప్పుడు అలాంటి అపాయకరమైన పరిస్థితుల్లోకి మీరు అసలు ఎంటరే కావద్దు. ఇది అడవి, ఇక్కడ పుల్లు సింహాలు ఉంటాయి, నక్కలు తోడేళ్ళు ఉంటాయి. పోనీ అలా ఉన్నా కానీ వెళ్ళొద్దని నేను అనట్లా, దానికి తగ్గ ఆయుధాలు పట్టుకొని వెళ్ళాలి. అంటే ఆ మాత్రం జాగ్రత్తలు ఉండాలి. మీరు వచ్చింది దేనికి, చేసే పనులేంటి? అందుకని ఇక్కడ మగపిల్లలు బుద్ధి మారాలి, మాకు హక్కు ఉంది అని అనుకునే ఇది లేదు. అలాగే ఆడపిల్లలు కూడా మనం ఏదో మారిపోయాము, మన జీవితంలో చాలా మార్పు వచ్చింది కాబట్టి మన చుట్టూ వాళ్ళందరూ కూడా మారిపోయారనే భ్రమలో ఉండకుండా మీ జీవితాన్ని జాగ్రత్త పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వాళ్ళు అత్యాచారమే చేశారనుకోండి, అత్యాచారం చేస్తే చచ్చిపోవాలా? ఈమె గనక ఆత్మహత్య చేసుకుంటే? అందుకని ఏంటంటే మనం ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు కావచ్చు, సరదా కోసం చేసే పనులు కావచ్చు, ఒక అడ్వెంచర్ చేయాలి అనుకునే మనస్తత్వము అసలు మీ జీవితాలనే నాశనం చేసింది అనుకోండి, అసలు మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? ఇప్పుడు చాలామంది మొదటి తరంలో చదువు కోసం బయటకు వస్తారు. వీళ్ళు సరిగా ఉంటేనే రేపటి తరం వీళ్ళని చూసి, లేదా వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళు వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి చదువుకోవటానికి వస్తారు. ఇప్పుడు ఇలా జరిగితే ఎవరైనా పక్క వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉందా? అసలు లేదు, భయపడిపోతారు కదా. అందుకని
ఏది ఏమైనా ఈ కేసు ఏదో ఒక లో ప్రొఫైల్ కేసు అని చెప్పి ఏదో పక్కన పడేయకుండా మొక్కుబడిగా చేయటం కాకుండా చాలా సీరియస్గా దోషులు ఎవరైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లాంటి విషయాల్లో త్వరితగతిన